హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ. ముందుగా 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని వాష్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం షాజీరా, 2 యాలకులు, కొంచెం చెక్క, ఆ తర్వాత కొన్ని మొగ్గలు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 70% బాయిల్ చేసుకోవాలి. ఈ రైస్ ని పన్నీర్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ గా కట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, అలాగే 1 కప్పు పెరుగు. పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని, మన రైస్ 70% బాయిల్ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని బిర్యానీ ఆకులు, చెక్క, మొగ్గ, యాలకులు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా. పచ్చిమిర్చి, ఆనియన్ బాగా మగ్గిన తర్వాత అలాగే 1 కప్పు టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అలా 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు పన్నీర్ ని బాగా ఉడికించుకోవాలి. పన్నీర్ ఈ విధంగా అయిన తర్వాత ముందుగా మనం 70% బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకోవడమే. రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అలాగే ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. పన్నీర్ బిర్యానీ చాలా సింపుల్ గా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. మన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.